ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. మనందరి ఆరాధ్య నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నియోజకవర్గం ముద్దుపేట పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో మరి ఏదైతే తగ్గించినటువంటి జిఎస్టీ రేట్లు ఉన్నాయో దాని మీద ఈరోజు ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమం చేయడం కోసం మరి రవాణా శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఆటో యూనియన్ మరియు రైతు సోదరులు మరియు గూడ్స్ వ్యాన్ యూనియన్ వారి యొక్క ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలవడం, దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెండు దర్బాబు గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సూర్యప్రకాశరావు గారికి, రామరాజు గారికి, టైల్స్ బాబీ గారికి, అలాగే జోగా వెంకటరమణ గారికి, రంగబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సుధీష్ గారికి, వైస్ చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ ముద్దుపెట్టైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే జిఎస్టీ పన్నులున్నాయో అవి తగ్గినటువంటి కారణం మేరకు ఈరోజు రవాణా శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్పంచుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెండం దర్బాబు గారు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యప్రకాష్ గారు, అలాగే జనసేన పార్టీ నాయకులు, అలాగే కూటమి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు రవాణా శాఖ కుదేలవుతున్నటువంటి ఈ తరుణంలో మరి జిఎస్టీ తగ్గిస్తే రవాణా రంగం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో జిఎస్టీ చాలా తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పేద ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే తగ్గినటువంటి ధరలన్నీ కూడా ప్రజలకి తెలియజేసే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ దగ్గర నుండి మున్సిపాలిటీలు కానీ నియోజకవర్గాల్లో అన్ని శాఖల విభాగ అధిపతులతో, ఉద్యోగస్తులతో, రాజకీయ నాయకులతో తగ్గినటువంటి పన్ను శాతం ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులు కానీ, గూడ్స్ వెహికల్స్ అయినటువంటి వ్యాన్ ప్రతినిధులు కానీ, రైతాంగానికి సంబంధించినటువంటి ట్రాక్టర్ యజమానులు కానీ, అలాగే వివిధ శాఖల వివిధ ఏదైతే ఈ షోరూములు ఉన్నాయో ఆ షోరూములకు సంబంధించినటువంటి యువకులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని అందరికీ ముఖ్య ఉద్దేశం పెరిగినటువంటి పన్ను శాతాన్ని తగ్గినటువంటి ప్రజలకు తెలియజేయడం. ముఖ్యంగా 28% ఉన్నటువంటి జిఎస్టీని 18% ఇవ్వడం చాలా అభినందించిన విషయం. ముఖ్యంగా రైతాంగానికి మరి 5% ఈరోజు ట్రాక్టర్లు అందజేయటం, అలాగే విడిభాగాలు 18% ఉన్నటువంటి రవాణా రంగానికి సంబంధించినటువంటి విడిభాగాలు కేవలం 5%కే అందించడం, అలాగే 28% ఉన్నదాన్ని 18%, 18% ఉన్నదాన్ని 12%, 12% ఉన్నటువంటి పన్నుల్ని 5% తగ్గించి ఈరోజు అందరికీ ప్రజలందరికీ కూడా మేలు చేసినటువంటి విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఇక్కడ కార్యక్రమం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సబ్బు దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి పెరిగినటువంటి ప్రతి నిత్యావసర వస్తువు మీద కూడా ఈరోజు పన్నులు తగ్గి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గడం జరిగింది. మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా,
ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ధరలు పెంచడమే కానీ పెంచిన ధరలు తగ్గించడం అన్నది ఇది మొట్టమొదటిసారి అనేటువంటిది ప్రజలు కూడా గుర్తించాలి. కూటమి ప్రభుత్వం యొక్క మంచి నిర్ణయాల్ని ప్రజల మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మంచి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా కూడా ప్రజలు నిలవలసినటువంటి అవసరం ఉందని ఈ పిఠాపురం నియోజకవర్గ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాం. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని నడపాలని ఈ ప్రభుత్వం యొక్క భావన. ఈరోజు దాంట్లో భాగంగానే రవాణా శాఖకు సంబంధించినటువంటి ఎంఏగా ఉన్నటువంటి సబితా గారు కానీ అలాగే శ్వేత గారు కానీ వీరిద్దరూ కూడా మరి కార్యక్రమం దగ్గరుండి నిర్వహిస్తున్నారు. వారు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ షోరూమ్ లో పనిచేస్తున్నటువంటి యువతకు కానీ ఆటో డ్రైవర్స్ కానీ వ్యాన్ డ్రైవర్స్ కానీ ఆటో ఓనర్స్ కానీ వ్యాన్ ఓనర్స్ కానీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మొన్నటి వరకు కూడా నేషనల్ హైవేస్ మీద ఏదైనా రోడ్స్ బాగుంటేనే మనకి భూముల రేట్లు కానీ రవాణా రంగం కానీ అభివృద్ధి చెందుతుందని మరి రోడ్స్ అన్ని కూడా నేషనల్ హైవేస్ అన్ని కూడా చాలా బ్రహ్మాండంగా విస్తరింప చేయడం జరిగింది. ఈరోజు రవాణా రంగం కుదేలైపోతా ఉంది. మొన్న గడిచిన ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో మరి రవాణా రంగాన్ని కుదేలు అవ్వడం జరిగింది. ఎందుకంటే లారీ ఓనర్స్ గ్రీన్ ట్యాక్స్ పెంచడం కానీ రోడ్ల మీదకి ఆటో వస్తే సుమారుగా 10,000 పైన రాసేయటం అన్ని విధాలు కూడా ఈ రవాణా రంగం నష్టపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కొత్తగా చాలా మంది చదువుకుని యువతకు ఉద్యోగాలు లేకుండా ఉండటం కూడా జరిగింది. ఎప్పుడైతే ట్యాక్స్ తగ్గితే చాలా మంది ఆటోలు కానీ గూడ్స్ వ్యాన్లు కానీ ట్రాక్టర్స్ కానీ కొనుగోలు చేసుకుని తద్వారా వారికి ఉపాధి అవకాశాలు నిండుగా ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ జిఎస్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలను ప్రభుత్వ అధికారులను అందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రెసిడెంట్ గారికి అలాగే ట్యాక్సీ యూనియన్ ప్రెసిడెంట్లు ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్స్ మాకు ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి డీలర్స్ ఆటో డ్రైవర్స్ అందరికీ ఇక్కడికి స్వాగతం అండి. అయితే ఈ పర్టికులర్గా ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాము మెయిన్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఎలా తగ్గింది జిఎస్టీ అన్న దానికోసం ఆల్రెడీ బాబు గారు ఆల్రెడీ చెప్పారు. సో దీనికి సంబంధించి జిఎస్టీ ఎంతవరకు తగ్గుతుంది, ఏ వెహికల్స్ మీద ఎంత తగ్గింది అన్నది కూడా ఆల్రెడీ మనం విన్నాము. సో ఇక్కడ విచ్చేసి ర్యాలీని సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేసి చాలామంది ఆటో డ్రైవర్లు ట్యాక్సీ స్టాండ్లు మినీ టాటా
నాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. చెప్పండి స్లోగన్ చెప్పండి. సూపర్ జిఎస్టీ సూపర్ థింగ్స్. సూపర్ జిఎస్టీ సూపర్ సక్సెస్.